ఎబోలా వైరస్ అంటే ఏంది? ఇది కూడా ఒక రకమైన వైరస్. ఇది యూజువల్గా మనకు ఆఫ్రికన్ కంట్రీస్లో చాలా ఎక్కువగా మనము ఈ మధ్య కాలంలో వింటున్నాము. అది యూజువల్గా మనకు వచ్చేది గబ్బిలాల ద్వారా కానీ కోతుల ద్వారా కానీ దాని మాంసము తినడంతో, సరిగ్గా వండకుండా తినడంతో యూజువల్గా ఎబోలా వైరస్ అనేది మనుషులకు సోకుతుంది. ఇంకొకటి ఏమంటే ఎలా సోకుతుంది అంటే ఇదొక కారణం కాక ఇంకొకటి బ్లడ్తోని లేకపోతే బాడీ ఫ్లూయిడ్స్తోని కూడా మనకు ఎబోలా వైరస్ అనేది సోకుతుంది. దీని ఒక లక్షణాలు ఏంటివి? ఎబోలా వైరస్ మనకు యూజువల్గా ఒక 2 రోజుల నుంచి 21 రోజుల వరకు దాని యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. యూజువల్గా సిమ్టమ్స్ ఒక 6-7 డేస్ తర్వాత స్టార్ట్ అయితే మామూలుగా సాధారణంగా మనకు బాడీ పెయిన్స్తో కానీ ఫీవరు, హెడేకు ఇటువంటి చిన్న చిన్న లక్షణాలతో స్టార్ట్ అయ్యి ఒక 5-6 డేస్ తర్వాత అది దాన్ని తీవ్రంగా అయిపోయి దగ్గు రావడము, దమ్ము రావడము, తర్వాత ఛాతీలో నొప్పి రావడము, తర్వాత కొన్ని బ్లీడింగ్ సిమ్టమ్స్ ముక్కులో నుంచి కానీ నోట్లో నుంచి కానీ బ్లీడింగ్ రావడము. సివియర్గా అయ్యేసరికి పేషెంట్స్కి యూజువల్గా నరాల మీద దెబ్బతిని దాంతో ఫిట్స్ రావడము. యూజువల్గా ఇట్లా ఫిట్స్ ఇటువంటి తీవ్రంగా సిమ్టమ్స్ ఏమన్నా వస్తే యూజువల్గా పేషెంట్స్ చనిపోవడము జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ఎబోలా వైరస్ అనేది ఆఫ్రికా కంట్రీలో చాలా విస్తృతంగా ఉంటే మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మన భారతదేశంలో చాలా అప్రమత్తంగా ఉండి ఎయిర్పోర్ట్స్లో కానీ సీపోర్ట్స్లో కానీ మన భారత ప్రభుత్వం అనేది ఎవరైతే మనకు బయట దేశం ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి లేకపోతే ఆఫ్రికన్ కంట్రీస్ అటాచ్ నుంచి వచ్చిన వాళ్ళతోని వాళ్ళకు స్క్రీనింగ్ టెస్ట్లు చేయడం జరుగుతుంది. సో మన హైదరాబాద్లో మన తెలంగాణ ప్రభుత్వము గత వారం రోజుల నుంచి మన హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దీనికి స్క్రీనింగ్ టెస్ట్లకు అక్కడ వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచడం జరిగింది. సో వైద్య సిబ్బంది ఎవరైతే మనకు ఈ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి కొంత స్టూడెంట్స్ కానీ లేకపోతే ఇప్పుడు మనది తెలంగాణ హెల్త్ హబ్ కాబట్టి చాలామంది వైద్యం కోసం కూడా ఈ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి రావడం జరుగుతుంది. సో వాళ్ళందరికీ కూడా స్క్రీనింగ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే కొంచెం లక్షణాలు కనబడితే వాళ్ళను సెల్ఫ్ హోమ్ క్వారంటైన్ ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ సూచిస్తుంది. ఇప్పుడు మన గాంధీ హాస్పిటల్లో ప్రత్యేకంగా ఈ ఎబోలా వైరస్ గురించి ఒక 10 పడకలు దానికి సెపరేట్గా పెట్టడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ దీని గురించి మన మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు ఈ ఎబోలా వైరస్ గురించి అన్ని ఎలాగైతే మన సెంట్రల్ గవర్నమెంట్ సూచనలు ఇచ్చిందో దాని ప్రకారము వీళ్ళు ఇవన్నీ తగిన జాగ్రత్తలు మన తెలంగాణ ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది.